కొల్లాపూర్ బెనిషాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది. కొల్లాపూర్ సంస్థానాధీశుల కాలం నుంచి మొదలైన మామిడి ప్రస్థానం శతాబ్దానికి పైగా చరిత్రను మూటకట్టుకుంది. తీపి, ఆకారం, నాణ్యతలో ప్రత్యేకత కలిగిన కొల్లాపూర్ మామిడిని ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోపక్క దళారుల మోసాలు చుట్టుముడుతున్నాయి. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మామిడికి కొన్నేళ్లుగా దిగుబడి తగ్గింది. మామిడి తోటలను తెగుళ్ల బారి నుంచి కాపాడుకునేందుకు పాలమూరు మామిడి రైతులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. పాలమూరు మామిడికి ఉన్న చరిత్ర అంతా ఇంత కాదు. అందులోనూ కొల్లాపూర్ మామిడికి ఎంతో ప్రత్యేకత ఉంది. శతాబ్దం క్రితం కొల్లాపూర్ సంస్థానాధీశులు ఏర్పాటు చేసిన తోటలు క్రమంగా విస్తరించాయి. తొలుత కొల్లాపూర్ మండలం ఎల్లూరు సమీపంలోని రాజుగారి పెద్ద తోట, చుక్కాయిపల్లి కృష్ణ విలాస్ తోటలో మామిడి సాగును ప్రారంభించారు. క్రమంగా 500 హెక్టార్ల వరకు తోటలు విస్తరించాయి. ప్రస్తుతం కొల్లాపూర్ నియోజకవర్గంలో 40,000 ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. 15,000 మంది రైతులు మామిడి తోటలపై ఆధారపడి జీవిస్తున్నారు. భూములు కౌలుకు తీసుకొని మామిడి తోటలు పండిస్తున్న రైతులు కూడా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నూజివీడు నుంచి సేకరించిన మామిడి మొక్కలను మామిడి తోటల పెంపకానికి అనువైన కొల్లాపూర్ ప్రాంతంలో నాటారు. నేల స్వభావం, వాతావరణ పరిస్థితుల వల్ల మంచి తీపిదనంతో కాయ పరిమాణం కూడా పెద్దగా ఉండటం, నాణ్యంగా ఆకర్షణీయంగా ఉండటం వల్ల ప్రత్యేకత పొందింది. 10-12 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. కవర్స్ మేము అన్ని ఇక్కడ చెట్లకి వేసినాము. మార్కెటింగ్ సౌలభ్యం కొరకు ఈ ప్రసాద్ సీడ్స్ వాళ్ళు, గవర్నమెంట్ కూడా దీనికి రాయితీ ఇచ్చి సప్లై చేసింది. ఈ కవర్స్ ఇవ్వడం వల్ల పండుల్లో నాణ్యత పెరుగుతుంది. తర్వాత కొంచెం ఇది చీడపీడల నుంచి మంచిగా కవర్ అవుతుంది అనేసి మంచి కవరు షైనింగ్ వస్తుంది. మంచిగా పండు 2 నెలలు మ్యాక్సిమం వేసిన తర్వాత లాస్ట్ మూమెంట్లో కోతకు వచ్చేటప్పుడు ఈ కవర్స్ మొత్తం తీసేయాలి. ఒక 10 రోజుల ముందు తీసేస్తే మళ్ళీ పండుకి న్యాచురల్ రుచి అనేది వస్తుంది. ఈ తెగుళ్ళ నుంచి కూడా, ముఖ్యంగా తెగుళ్ళ నుంచి కూడా కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని నుంచి 6 ఎకర్లో పోయినసారి ఒక 10,000 కవర్లు కట్టినాం. ఈసారి కూడా ఒక 10,000 కవర్లు కట్టినాం. కొంచెం ఈసారి క్రాప్ తక్కువ ఉంది. ఈ వర్షాలు, క్లైమేట్ చేంజ్ సరిగా లేదు. క్లైమేట్ అంతా కింద మీద ఒకసారి చలిగా ఉండడం, ఒకసారి పొడిగా ఉండడం వల్ల కొంచెం డ్రాప్ అవుట్ ఎక్కువ అవుతుంది. కవర్ల వల్ల తెగుళ్ళు అనేది అదే ఫ్రూట్ ఫ్లై మెయిన్ అది ఒకటే నష్టం చేస్తుంది. ఆఖరి ముందు మన పాకానికి వచ్చినప్పుడు ఫ్రూట్ ఫ్లై వస్తుంది. ఆ ఫ్రూట్ ఫ్లై వల్లనే ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా లేకుంటుంది. ఎక్స్పోర్ట్ చేయడానికి ఈ కవర్లు కడితేనే ఎక్స్పోర్ట్ చేయడానికి అనుకూలంగా ఉంటుంది. దీనివల్ల మార్కెట్లో కూడా మనకు కట్టిన కవర్కు ఒక 30-40 రూపాయలు రేట్ ఎక్కువ ఉంటుంది. యాక్చువల్గా కూడా కవర్ కట్టనప్పుడు రేట్ రాదన్నట్టు. బయట ఓపెన్ మార్కెట్లో కూడా ఎక్స్పోర్ట్ చేయలేకపోయినా ఓపెన్ మార్కెట్లో కూడా అమ్ముకుంటే రేట్ పెరుగుతుంది మనకు. యాక్చువల్గా అయితే ఇప్పుడు బాగా రేటు ఉంది. 100 రూపాయలు 100 చిల్లర పోతుంది ఒక కేజీ అమ్మడి. కవర్లు కట్టిన 150 రూపాయల వరకు పోతుంది. అట్లా డిఫరెన్స్ ఏంటంటే ఒక టోటల్గా రేట్ అయితే పెరుగుతుంది. కొల్లాపూర్ నేల స్వభావం వల్ల గతంలో ఎలాంటి ఎరువులు, రసాయనాలు లేకుండానే కేవలం సాగునీటి ద్వారా మంచి మామిడి దిగుబడి వచ్చేది. ఒక్కో మామిడికాయ సైజు 200 గ్రాముల నుంచి 400 గ్రాముల బరువు కలిగి ఉండి బంగారు, పసుపు మిశ్రమ వర్ణంతో ఆకర్షణీయమైన ఆకారంతో నిగనిగలాడుతూ ఉంటుంది. సన్నటి గింజ కలిగి ఎక్కువ గుజ్జు కలిగి ఉంటుంది. ఆశాజనకంగా ఉండటంతో మామిడి తోటలు కాలక్రమేణా కొల్లాపూర్ నియోజకవర్గమంతా విస్తరించాయి. కొల్లాపూర్, పెద్ద కొత్తపల్లి, కోడేరు, వీపనగండ్ల, పానగల్ మండలాల్లో వేలాది ఎకరాల్లో రైతులు మామిడి తోటలు ఏర్పాటు చేసుకున్నారు. సంప్రదాయ పంటలకు స్వస్తి పలికిన ఎక్కువ మంది రైతులు మామిడి తోటల పెంపకం సాగిస్తున్నారు. కొల్లాపూర్ ప్రాంత రైతులు మామిడి తోటల పెంపకాన్ని ఒక హాబీగా భావిస్తున్నారు. అందుకే 100 ఎకరాల భూములున్నా ఇంకింత లీజు తీసుకొని మామిడి తోటలు పెంచుతున్నారు. ప్రతి ఏడాది ఫిబ్రవరి 2వ వారం నుంచి మే నెలాఖరు వరకు ఉపాధి దొరుకుతోంది. గత 2 సంవత్సరాల నుంచి మేము ఉద్యానవన శాఖ వాళ్ళ ఆధ్వర్యంలో ఇలా కవర్లు కట్టడం జరుగుతుంది. మాకు దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే స్ప్రే మందులు మిగిలిపోతున్నాయండి. నాకు ఒక 4 ఎకరాల మామిడి తోట ఉంది. ఈ 4 ఎకరాలకు వచ్చేసరికి మాకు ఒక స్ప్రేకి వచ్చేసి 12,000 నుంచి 15,000 రూపాయల ఖర్చు అవుతుంది. ఈ కవర్లు కట్టడం వలన మాకు ఖర్చు అనేది మిగిలిపోతుంది. పైగా ఇంకొకటి ఈ కవర్లు కట్టడం వలన మాకు లాభం ఏంటంటే ఎండ నుంచి కొద్ది ఉపశమనం ఉంటుంది. ఒక సైడు బాగా తెల్లగా అయిపోయి ఒక సైడ్ ఏమో కాయ షైనింగ్ ఉంటుంది. ఈ కవర్లు వలన లాభం బాగా దిగుబడి ఎక్కువ వస్తుంది. మాకు దిగుబడి మార్కెట్లో అధిక ధర పలుకుతుంది. దీనివలన మేము ఎంతో ప్రాఫిట్, ఒక 30 నుంచి 40% ఎక్కువ లాభం పొందుతున్నాము.
ఏళ్లపాటు కష్టపడి తోటలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న మామిడి రైతులకు 4 రూపాయలు కళ్ల చూడాలంటే ఎన్నో సుడిగుండాలను దాటుకుంటూ వెళ్లాల్సి వస్తోంది. లక్షల కొద్దీ పెట్టుబడుల భారం, ఏడాది పొడవున తోటల సంరక్షణ, వాతావరణ పరిస్థితుల్లో ఆటుపోట్లను ఎదుర్కొంటూ పూత దశ నుంచి మరింత జాగ్రత్తగా తోటను కాపాడుకోవడం మామిడి రైతు వంతు. ఆ తర్వాత ఏమాత్రం గాలి దుమారం వచ్చినా, వైరస్లు చుట్టుముట్టినా రైతు పరిస్థితి తలకిందులవుతుంది. ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న మామిడికి కొన్నేళ్లుగా దిగుబడి తగ్గింది. మామిడి తోటలను తెగుళ్లు బారి నుంచి కాపాడుకునేందుకు పాలమూరు మామిడి రైతులు వినూత్న ప్రయోగాలు చేస్తున్నారు. పూత దశ నుంచి మామిడి తోటలను జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నారు. జనవరి మాసం నుంచి రైతులు పంటలపై దృష్టి సారిస్తున్నారు. మామిడికాయల సైజు నిమ్మకాయ పరిణామంలోకి రాగానే నెట్స్ ఏర్పాటు చేసి సంరక్షిస్తున్నారు. దానివల్ల తెగుళ్ల బారిన పడకుండా మామిడి తోటలను కాపాడుకుంటున్నారు. గడిచిన 5-6 ఏళ్లుగా మామిడి తోటలను బ్లాక్ ఫంగస్ చుట్టుముడుతోంది. పూత, కాయలు తెగుళ్ల బారిన పడుతున్నాయి. వాటి నుంచి సంరక్షణ కోసం రైతులు ఈ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్నారు. కాయ అనేది కరెక్ట్గా నిమ్మకాయ సైజులో ఉన్నప్పుడు మనం ఈ ఫ్రూట్ ప్రొటెక్షన్ కవర్ అనేది కాయకు తొడిగినట్లయితే మనకు మసిమంగు అనేది ఒక కాయ నుండి ఇంకో కాయకు వ్యాప్తి చెందకుండా అరికట్టగలుగుతాం. అంతేవిధంగా ట్రిప్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెస్టేషన్ కానీ, సన్ బార్న్ కానీ వీటి ప్రభావం నుండి మనం కాయల్ని కాపాడగలుగుతాం. అదేవిధంగా ఈ కవర్స్ తొడగడం ద్వారా కాయలో ట్రాన్స్పిరేషన్ లాస్ అనేది తక్కువగా ఉండడం ద్వారా కాయ సైజు కూడా పెరుగుతుంది. అంతేకాకుండా కాయ రంగు కూడా విపరీతంగా వస్తుంది. మంచి బంగారు రంగులో ఉండడం ద్వారా కాయ మార్కెట్లో మంచి డిమాండ్ పలుకుతుంది. నార్మల్ కాయలతో పోల్చినట్లయితే ఈ ఫ్రూట్ కవర్స్ తొడిగిన కాయలు కనీసం మనకు ఒక టన్నుకు 10 నుండి 20 వేలు అధిక ధర పలికే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఉద్యాన శాఖ ద్వారా కూడా ఈ ఫ్రూట్ కవర్స్ని మనం క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో సప్లై చేయడం జరిగింది. కొల్లాపూర్ బ్రాండ్ను ఇంటర్నేషనల్ బ్రాండ్గా మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. విదేశాలకు కూడా ఎగుమతి చేసేంత నాణ్యత కొల్లాపూర్ మామిడికి ఉంది. అందుకే ప్రతి ఏటా అమెరికా, మలేషియా, అరబ్ దేశాలకు ఎగుమతి అయ్యేవి. కానీ విదేశాలకు మామిడి ఎగుమతి వైపు ప్రభుత్వం అడుగులు వేగంగా పట్టం లేదు. ప్రతి ఏడాది కోట్లలో జరిగే కొల్లాపూర్ మామిడి వ్యాపారానికి తెగుళ్ల నుంచి గట్టెక్కాలంటే తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.